ఎస్సీ ఎస్టీలకు గుడ్ న్యూస్. ఉచితంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మెగా పథకాలు. డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీలు, దళితుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. శుక్రవారం సామర్లకోట బ్రౌన్పేట సెంటర్లో సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నూతనంగా నిర్మించిన సోలార్ విద్యుత్ యూనిట్లను డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ ప్రారంభించారు. సొంత ఇల్లు, ఇంటిపై సౌర పలకాలు ఏర్పాటు చేసుకుంటూ అవకాశం ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఉచితంగానే సోలార్ విద్యుత్ యూనిట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ ప్రసాద్ ఈఈ ప్రభాకర్ వివరించారు. దళితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు అడబాల కుమారస్వామి, నేతలు బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర, అందుగుల మణికుమారి చక్రవర్తి, గొలుసు సత్యనారాయణ, అరుణ వంశీ, పడాల వీరబాబు, మహిళా నేత రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఏఈ నాగేశ్వరరావు, ఏడి కిరణ్, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి కూడా ఉచిత సోలార్ యూనిట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం తథ్యమని డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వివరించారు. జనసేన నేతలు సరోజ్ వాసు, మంజుజెడ్ సాయిబాబు, తోటకూర సాయి తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ సోలార్ యూనిట్లను సద్వినియోగం చేసుకోండి, మీకు ఇదే లక్కీ ఛాన్స్. సామర్లకోటలో పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ యూనిట్ పథకాన్ని అందించడంతో అనేక మంది దళిత కాలనీ ప్రజలు సోలార్ యూనిట్ల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం విశేషం. ఓకే సార్. బాబు రోజు నమస్కారం. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారి యొక్క చొరవతో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సామర్లకోట పట్టణంలో సౌర విద్యుత్ ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా ఏదైతే పెద్దాపురం డివిజన్లో పెద్దాపురం నియోజకవర్గం కావచ్చు, పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, 6,428 మంది లబ్ధిదారులు ఇంటి మీద ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే ఇంటి మీద ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రతి నెల 200 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా ఆ ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి మీద ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసినందుకు సంవత్సరానికి 2,400 రూపాయలు వారికి రావడంతో పాటు ఎవరైతే ఈ 6,428 మంది ఈ లబ్ధిదారులు ఇంటి మీద పెట్టి తద్వారా మిగతా 53,000 పైచులకు ఇళ్ళకి ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి ఇళ్ళన్నిటికి కూడా కరెంటు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సోలార్ సిస్టమ్ పెడతా ఉంది. జిల్లా వ్యాప్తంగా 20,000 మంది ఇళ్ల మీద ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి 53,000 ఇళ్ళకి కరెంటు సప్లై చేయడానికి విద్యుత్ శాఖ వారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ సోదరులకి గతంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, గతంలో జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లు కబురు చెప్పి
వారిని ఎస్సీ సోదరుల్ని నట్టేట ముంచినటువంటి సంగతిని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి అందేటువంటి 27 పథకాలని రద్దు చేయటం కూడా తెలుసుకుని మళ్ళా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సోదరులకి ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి సబ్సిడీతో పాటు అనేకమైనటువంటి వాహనాలని ఇవ్వటం, తద్వారా అలాగే ఇండస్ట్రీలు కూడా వారితో పెట్టించడం, P4 అనేటువంటి దాని మీద వారికి అనేక మందిని చేయూతనివ్వటం, ఇవన్నీ ఏంటంటే ఆర్థికంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో వారు నిలదొక్కుకోవాలి, వారు కూడా ఆర్థికంగా బలపడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ సోదరులకు అండగా ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం వచ్చేసరికి రాజప్ప గారు ఈ ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో ఏదైతే బాగా వెనకబడిపోయినటువంటి ఏరియాల్లో వీరు అడిగినటువంటి అన్ని రోడ్లు పూర్తి చేయటం, డ్రైన్స్ పూర్తి చేయటం, అలాగే 3 ఏరియాల్లో అక్కడ ఎస్సీ సోదరులు ఉండటం, 3 ఏరియాల్లో కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో కళ్యాణ మండపాలు పూర్తి చేయటం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇబ్బంది లేని విధంగా ఈరోజు మన స్థానిక పెద్దాపురం శాసనసభ్యులు రాజప్ప గారు అన్ని విధాలా కూడా బ్రహ్మాండమైనటువంటి వేగవంతంగా పనులు చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.